హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ మెమరీస్. ఈ రోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. పనులని చకచకా చేసుకొని గ్యాస్ స్టవ్కి బొట్లు పెట్టేసుకొని ముగ్గులు పెట్టేసేసుకున్నాను. ఈ రోజు ప్రసాదం దేవుడి కోసం కట్టు పొంగలి ప్రిపేర్ చేశాను. ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయిపోయింది. మా పూజ గది చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి ముందు కూర్చొని అలా అలంకరణ చేసేసి దీపారాధన చేసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఆ కాసేపు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నా పూజ గదిని ఒక దేవాలయంలా భావిస్తాను. దేవాలయాన్ని ఎంత అందంగా అలంకరిస్తారో నేను కూడా నా పూజ గదిని అంతే అందంగా అలంకరించుకుంటాను. ఆ తర్వాత మా రాధాకృష్ణుడు నాకెంతో ఇష్టం. తులసి చెట్టుకు కూడా దీపారాధన చేసేసాను. పిల్లల్ని సమ్మర్ క్లాసెస్కి అయితే జాయిన్ చేసేసాను. ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటి ప్రాక్టీస్ అని చెప్పేసి చూద్దామని వచ్చాను. పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఎండాకాలం అంటే సమ్మర్లో హాట్గా ఉంటూ మార్నింగ్ నుంచి మా మొహాలు ఏం చూస్తారని చెప్పేసి సమ్మర్ క్లాసెస్కి జాయిన్ చేశాను. మార్నింగ్ స్పోకెన్, హ్యాండ్ రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, ఆఫ్టర్ దట్ వెస్ట్రన్ ఉంటుంది. అండ్ క్లాసికల్ పాప నేర్చుకునే టైంలో మా బాబు కరాటే నేర్చుకుంటాడు. నేను అరౌండ్ 12 వెళ్ళాను. ఆ టైంలో ప్రాక్టీస్ జరుగుతుంది. సార్ పిన్ టు పిన్ చక్కగా చూపిస్తూ నేర్పిస్తున్నారు. చాలా బాగుంది. బాగా పాప చేస్తుంది. మనకి యూట్యూబ్ పర్మిషన్ లేదు కాబట్టి నేను సాంగ్స్ అయితే పెట్టలేదు. ఇది మౌనిక సాంగ్. మా బాబు ప్రాక్టీస్ చేస్తున్నాడు పక్క నుండి. ఆ తర్వాత గ్రూప్ సాంగ్స్ అయితే ప్రాక్టీస్ ఇచ్చారు. అందరూ కలిపి చక్కగా డ్యాన్స్ చేశారు. చాలా బాగుంది చూడ్డానికి. మొత్తం కూడా చక్కగా కూర్చొని ప్రశాంతంగా వీక్షించాను. ఆ తర్వాత బాబుని, పాప వాళ్ళని అందరినీ ఇంకా గ్రూప్ సాంగ్లో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇది వచ్చేసి డ్యూడ్ మూవీ సాంగ్. చిన్నారి చిన్నదాన నీ ఇంటి దారిలోన అంతవరకు వచ్చు. మనం అంతకన్నా పెద్ద సింగర్స్ కాదు, బాత్రూమ్ సింగర్స్ అని. థర్డ్ సాంగ్ వచ్చేసి తలపతిలో సాంగ్, తలపతి మూవీ సాంగ్ది. కచేరీ కచేరీ పటాకీ కచేరీ ఆ సాంగ్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను తప్పు పట్టుకొని, సాంగ్స్ రావని చెప్పాను కదా, ఏదో బాత్రూమ్ సింగర్ని అడ్జస్ట్ అయిపోండి. ఆ తర్వాత వామప్ చేపించారు. కొంచెంసేపు అలా వామప్ చేపించి, అంటే దానికి ముందు చేపిస్తారు డ్యాన్స్కి, దాని తర్వాత వామప్ చేపించి బాయ్ బాయ్ చెప్పేశారు. ఇంటికి వచ్చి లంచ్ చేసేసి హ్యాపీగా కాసేపు పడుకున్నారు. లేచిన తర్వాత స్నాక్స్ ప్రిపేర్ చేశారు. వాళ్ళ కోసం స్నాక్స్ మంచూరియన్ అయితే ప్రిపేర్ చేసేసాను. చక్కగా ఆనియన్స్ వేసి మన ఇంట్లో ఫుడ్ హ్యాపీగా అలా కట్ చేసిన ఆనియన్స్ చల్లి సర్వ్ చేసేసాను. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తినేసేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నా పనిలో నేను బిజీ అయిపోయాను. ఏంటి నా బిజీ పని అంటారా, గుడికి వచ్చేసాను ప్రశాంతంగా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని టంగను కొట్టండి. నేను వీడియో పెట్టంగానే టింగని మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.